రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రిపల్లి ముద్విన్ బోయిన్గుట్ట తాండాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. మర్రిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం మద్విన్ గ్రామంలో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నూతనంగా నిర్మించిన ఇళ్లను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు. సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మీ పట్టు బెదిరింపులకు భయపడేది లేదని అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 125 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతుడి ఆశయాలను ముందుకు తీసుకొని పోయిండు కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. మా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆరే. ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు.